మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పైన ఆల్ అని ట్యాప్ చేయండి. దీని ద్వారా మీరు మా యొక్క ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మారుతి టెక్ తెలుగు 45. ఈరోజు మనం 2వ తరగతిలోని 8వ లెసన్ తానే తందానా గురించి తెలుసుకుందాం. మన లెసన్ ఏమిటి ఈరోజు? తానే తందానా. 8వ లెసన్ తానే తందానా. ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. చూడండి ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. ఎవరేం చేస్తున్నారు ఇక్కడ? కొంతమంది లంబాడీలు ఉన్నారు. చూడండి అక్కడ కొంతమంది బుట్టలు అల్లుతున్నారు. అక్కడ ఒక అతను కుండలు చేస్తున్నాడు. బట్టలు ఆరవేసి ఉన్నాయి. కుక్క ఉంది ఒకటి. ఇక్కడ చూడండి కోడి పిల్లలు. ఇక్కడ చూడండి ముగ్గురు కూర్చున్నారు. ఎరకల సానితో ఎరక చెప్పించుకుంటున్నారు కదా. ఇక్కడ మనకు పోయం ఇచ్చారు. పాట ఎలా పాడాలో చూద్దాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలాగే మన ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తప్పకుండా. ఇక ఒకే పాఠంలోకి వెళ్ళిపోదామా? రైట్. చూడండి నేను ముందు పాడతాను, తర్వాత మనం కలిసి పాడుదాం. ఓకేనా పిల్లలు? తానా తందానా తానే తానే తందానా రాజానందాన. తానా తందానా తానే తానే తందానా రాజానందాన. లంబాడి తండల్ల ఎరుక జెప్పూతా సోది జెప్పూతా. లంబాడి తండల్ల ఎరుక జెప్పూతా సోది జెప్పూతా. పోయిరా కోడాల పోయిరావమ్మ చెప్పిరావమ్మ. పోయిరా కోడాల పోయిరావమ్మ చెప్పిరావమ్మ. అన్నీ సొమ్ముళ్ళు పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడాలు. అన్నీ సొమ్ములు పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడాలు. అద్దంల తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే. అద్దంల తన నీడ అద్దినట్టుండే దిద్దినట్టుండే. తానా తందాన తానే తానే తందానా రాజానందాన. తానా తందాన తానే తానే తందానా రాజానందాన. పిల్లలు సాంగ్ చాలా బాగుంది కదా, మీకు వచ్చేసిందా? మనం ఇప్పుడు అందరం కలిసి పాడుదాం. ఓకేనా పిల్లలు? తానా తందాన తానే తానే తందానా రాజానందాన. లంబాడి తండల్ల ఎరుక జెప్పూతా సోది జెప్పూతా. లంబాడి తండల్ల ఎరుక జెప్పూతా సోది జెప్పూతా. పోయిరా కోడాల పోయిరావమ్మ చెప్పిరావమ్మ. పోయిరా కోడాల పోయిరావమ్మ చెప్పిరావమ్మ. అన్నీ సొమ్ములు పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడాలు. అన్నీ సొమ్ములు పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడాలు. అద్దంల తన నీడ అద్దినట్టుండే దిద్దినట్టుండే. అద్దంల తన నీడ అద్దినట్టుండే దిద్దినట్టుండే. తానా తందాన తానే తానే తందానా రాజానందాన. తానా తందాన తానే తానే తందానా రాజానందాన. పాట చాలా బాగుంది కదా పిల్లలు, చాలా బాగుంది. మీకు వచ్చేసిందా? వచ్చిన వాళ్ళకు వెరీ గుడ్. రాని వాళ్ళు వీడియోని ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. ఓకేనా పిల్లలు? తర్వాత మనం హోంవర్క్ గురించి మాట్లాడుకుందాం. వినండి మాట్లాడండి గురించి తెలుసుకుందాం. వినండి మాట్లాడండి. మొదటి క్వశ్చన్, పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి. ఇందాక మనం పాడాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, పాఠంలోని బొమ్మలు చూసి ఏం జరుగుతుందో చెప్పండి. చూడండి పాఠంలో బొమ్మలు చూసి ఏం జరుగుతుందో చెప్పమంటున్నాడు. చూడండి ఏం జరుగుతుంది. అక్కడ ఒక ఎరుకల సాని ఉంది. లంబాడీలు ఎరుక చెప్పించుకుంటున్నారు కదా. చూడండి ఇంకేం చేస్తున్నారు లంబాడీలు. కొంతమంది చీరలు కుడుతున్నారు డిజైనింగ్. తర్వాత అక్కడ కొంతమంది బుట్టలు అల్లుతున్నారు. అలాగే అక్కడ
కొంతమంది చీరలు నేస్తున్నారు మరియు కుండలు కూడా చేస్తున్నారు కదా. తర్వాతి క్వశ్చన్, మనం ఏదైనా పండుగ రోజున కానీ లేదా చుట్టాల ఇంటికి కానీ పోయే ముందు ఎట్లా తయారవుతామో చెప్పండి. ఎలా తయారవుతాం మనం? స్నానం చేసి వేసుకొని చాలా ధూమ్ధామ్గా తయారవుతాం కదా. వెరీ గుడ్. తర్వాతి క్వశ్చన్, సోది చెబుతున్నట్లు అభినయించండి. ఇది మీరు క్లాస్ రూమ్లో చేయాల్సి ఉంటుంది టీచర్ అడిగినప్పుడు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ చదవండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి గీత గీయండి. ఏమంటున్నాడు? కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటిని పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయమంటున్నాడు. చూద్దామా? మొదటిది పోయిరా కోడల. చూద్దామా పోయిరా కోడల ఎక్కడుందో చూడండి. పోయిరా కోడల ఎక్కడుంది చూడండి. చూడండి ఇక్కడ 3వ లైన్లో ఉంది పోయిరా కోడల. దీని కింద ఏం చేస్తారు మీరు? చక్కగా గీత గీయండి. ఓకేనా? తర్వాత క్వశ్చన్, సోది చెప్పుతా. చూడండి సోది చెప్తా ఎక్కడుందో చూడండి. 2వ లైన్లో చివరిలో ఉంది సోది చెప్పుతా. దీని కింద కూడా నీట్గా అండర్లైన్ చేయండి. తర్వాత అద్దంలో తన నీడ. చూడండి అద్దంలో తన నీడ ఎక్కడ ఉంది? అద్దంలో తన నీడ ఇక్కడ కూడా నీట్గా అండర్లైన్ చేయండి. తర్వాత కింది పదాలు చదవండి. దావత్తు పావత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టండి. చూడండి దావత్తు పావత్తు ఉన్న అక్షరాలకు ఏం చేయమన్నా? 0 చుట్టమన్నా. చూద్దామా? ముద్ద ఇక్కడ దావత్తుంది, ఇక్కడ 0 చుట్టండి. గద్ద ఇక్కడ కూడా 0 చుట్టండి. చద్ది ఇక్కడ చుట్టండి. దాదాపుగా అన్ని వాక్యాలకు ఉంది. నేను లేని చెప్తాను, అవి తప్ప మిగతా వాటికి అన్నిటికీ 0 చుట్టండి. చూడండి ఇక్కడ వేటికి లేవంటే కన్ను మరియు మన్ను, ఈ రెండింటికి తప్ప మిగతా అన్నిటికీ 0 చుట్టండి. 0 చుట్టండి. కింది పదాలలో గీత గీసిన పదాల మధ్య తేడాలు చెప్పండి. చూడండి కింద కొన్ని పదాలు ఇచ్చారు, అక్కడ గీత గీసిన పదాలకు రెండింటికి మధ్య తేడా ఏమిటో చెప్పమంటున్నాడు. చూద్దామా? ముద ఇక్కడ ఏంటి? ముద. ఏంటిది? ముద. అలాగే ఇక్కడ ముద్ద. ఇక్కడ దావత్తు ఉన్నది, వేరే వాక్యంలో దావత్తు లేదు. ఇది తప్పు వాక్యము, దావత్తు ఉన్నది సరైన వాక్యము. చూసారా? ఇక్కడ గుదులు, ఇక్కడ గుద్దులు. ఉదెర, ఇక్కడ ఉద్దెర. ఇక్కడ కప, కప్ప. ఇక్కడ అన్ని 2వ వాక్యాలు మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఒత్తుతో కూడిన పదాలు అనేటివి సరైనవి, ఒత్తు లేనివి తప్పు పదాలు. కాబట్టి ఈ తేడా మీరు గమనించాలి. తర్వాత కింది పదాలు జతపరిచి రాయండి. చూద్దామా? నేను జతపరిచాను చూడండి. ఎద్దుల బండి ఇక్కడ రాశాను చూడండి పక్కన, ఎద్దుల బండి. అలాగే 2వది గద్దల గుంపు. తర్వాత పప్పు చారు. తర్వాత చెప్పుల జోడు. ఇక్కడ చూసి మీరు వీడియోలో చూసి మీ టెక్స్ట్ బుక్లో నీట్గా రాసుకోండి. ఓకేనా పిల్లలు? తర్వాత కింది అక్షరాలు కలుపుకుంటూ పదాలు రాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ పక్కన పదాలు ఇచ్చారు, అక్షరాలు ఆ, పో, చే, జు. వీటికి ఏం పదం కలిపి రాయాలి? టు అనే అక్షరం కలిపి రాయాలి. చూడండి నేను రాశాను అట్టు, పొట్టు, చెట్టు, జుట్టు. అలాగే పక్కన కూడా రాశాను చూడండి, ఎద్దు, ముద్దు, గుద్దు, వద్దు. కింద చూడండి మొప్ప, కుప్ప, చిప్ప, తెప్ప, మిద్దె, గద్దె, అద్దె, విద్దె. చూసారా? ఇలా మీరు కూడా చూసి నీట్గా రాసేయండి. తర్వాత కింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు, సరైన ఒత్తులు చేర్చి చదవండి. చూడండి
చెట్టు తొర్రలో పాలపిట్ట. చూడండి ఈ వాక్యంలో చెట్టు అనే పదంలో టూ కింద టావొత్తు మిస్ అయింది. ఇక్కడ టావొత్తు ఇచ్చేసేయండి. తర్వాత తొర్రలో రా కింద రావొత్తు రావాలి. అలాగే పాలపిట్ట టా కింద టావొత్తు. రెండవ వాక్యం ఎద్దుల బండి పోతుంది దూ కింద దావొత్తు రావాలి. తర్వాత పెద్దల మాట చద్ది మూట, ఇక్కడ దా కింద దావొత్తు, ఇక్కడ దీ కింద దావొత్తు. అలాగే ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. పూ కింద ఏం చేస్తారు పావొత్తు. మళ్ళీ ఇక్కడ పా కింద మళ్ళీ పావొత్తు, మళ్ళీ పా కింద పావొత్తు. ఓకేనా పిల్లలు? తర్వాత రాయండి. కింది ఒత్తు అక్షరాలకు గుణితం రాయండి. అవి ఉండే పదాలు రాయండి. ఏమంటున్నాడు? కింద కొన్ని అక్షరాలు సార్ వాటికి గుణితం రాయమన్నాడు. చూడండి నేను ఎలా రాశానో చక్కగా ఇలాగే మీరు నీట్గా మీ పుస్తకంలో గుణితాన్ని పూర్తి చేయండి ఖాళీలో. తర్వాత ఆ పదాలతో వచ్చే పదాలు రాయమంటున్నాడు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పా ఉంది, పాతోటి వచ్చే పదాలు రాయమంటున్నాడు. చూడండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. గద్ద, చద్ది, మొప్ప, ఉప్పు, ఎద్దు. చూడండి నేను రాశాను ఇక్కడ అప్పు, పప్పు, కుప్ప, ఉప్పెన, పెద్ద, అద్దె, హద్దు, అద్దం, అప్పుడు, చెప్పు, ముద్దు, కద్దరు, తెప్ప, పొద్దు, చప్పుడు. చూడండి నేను రాసినట్టుగా మీరు నీట్గా చూసి రాసుకోండి. తర్వాత బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు చదవండి, అలాగే రాయండి. ఏమంటున్నాడు? ఇక్కడ బొమ్మల బదులుగా పదాలతో అక్షరాలు చదవమంటున్నాడు. చూద్దామా? పాప ఏంటిది? అద్దం కదా. పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకున్నది. చదివాం కదా, దాన్ని కింద రాయమంటారు. చూడండి నేను రాశాను పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకున్నది. చూడండి ఇలా రాశాను. తర్వాత ఏముంది? తాత చెప్పులు కొన్నాడు. చూడండి రాశాను ఇక్కడ తాత చెప్పులు కొన్నాడు. ఇంకా చూడండి ఇదేమిటి? కప్ప కదా. ఏమంటుంది? రాశాను చూడండి వాక్యం కప్ప బెక్క బెక్క అంటుంది. ఇంకా ఎద్దులు బండిని గుంజుతున్నాయి. చూసారు కదా ఎలా రాయాలో, ఇలా నీట్గా రాసుకోండి. తర్వాత కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. కింద గడిచారు, అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి, వాటితో మనం పదాలు తయారు చేసి రాయమంటున్నాడు. చూడండి నేను రాశాను అల్లం, అన్నం, సున్నం, పప్పు, కర్ర, అద్దం, ఉప్పు, కంప, సుట్ట. ఇంకా మీకు ఏమైనా పదాలు వస్తాయనిపిస్తే వాటిని కూడా రాసుకోండి పక్కకు. సరేనా పిల్లలు? తర్వాత కింది వాక్యాల్లోని పదాలు వరుసను సరిచేసి అందంగా గీతలలో రాయండి. ఇక్కడ ఏమంటున్నాడు? కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి పదాలు అటు ఇటుగా ఉన్నాయి, వాటిని సరిచేసి మనం ఒక వరుస క్రమంలో రాయమన్నాడు. చూద్దామా? మొదటిది వేసుకుంది సీత చెప్పులు. దీన్ని ఎలా రాయాలి మనం సరిగ్గా అంటే చూడండి కింద రాశాను సీత చెప్పులు వేసుకుంది. ఇది సరైన వాక్యం. మళ్ళీ రెండవది చూడండి చెద్దరు తమ్ముడికి కప్పాడు మహేష్. మనం ఏం రాయాలి? మహేష్ తమ్ముడికి చెద్దరు కప్పాడు. మూడవది చూడండి భవానీ కుట్టింది అద్దాల గౌనుకు. ఏం రాయాలి మనం ఇప్పుడు? భవానీ గౌనుకు అద్దాలు కుట్టింది. తర్వాత వాక్యం చెప్పకూడదు ఎప్పుడు అబద్ధాలు ఎవరు. మనం ఏం రాయాలి దీన్ని సరి చేసి? ఎప్పుడు అబద్ధాలు ఎవరూ చెప్పకూడదు. ఓకేనా పిల్లలు? తర్వాత సృజనాత్మకత. కింది పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని ఆధారం చేసుకొని మనం వాక్యాలు రాయాలి. చూడండి మొదటి వాక్యం వాళ్ళే రాశారు గట్టు చెట్టు. ఈ రెండు పదాలతో రాయమన్నా. ఏం రాశారు చూడండి గట్టు మీద చెట్టు ఉంది. ఇలాగే మనం మిగతా రాయాలి. చూడండి నేను రాశాను చెట్టు పిట్ట. నేను వాక్యం ఏం రాశాను? చెట్టు మీద పిట్ట ఉంది. తర్వాత చూడండి రెండవది పిట్ట పుల్లలు. పిట్ట అడవిలో పుల్లలు సేకరించింది. తర్వాత చూడండి పుల్లలు గూడు. పిట్ట పుల్లలతో గూడు కట్టుకున్నది. తర్వాత 4 గూడు పిల్లలు. పిట్ట గూడులో పిల్లలను ఉంచింది. చూసారా ఇలా వాక్యాలు తయారు చేశాను నేను. మీకు ఇంకా వేరే ఎలా తయారు చేయాలనిపిస్తే మీరు వేరేలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా తయారు చేశాను.
మీకు సొంతంగా చేసే అలవాటు ఉంటే చేయండి, లేదంటే ఇక్కడ చూసి నీట్గా రాసుకోండి. సరేనా పిల్లలు? ఓకేనా? ఇంతటితో మన లెసన్ అయిపోయింది. తర్వాత మరొక మంచి లెసన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. అప్పుడే వెళ్ళకండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే బాయ్.